ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్గా ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా, బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు. ఏంటి ఎందుకు అంటారు అలా? RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకున్నారు? ఏం ఆడుతున్నావు? కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా. నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదురుకుండా, ఇష్టం వచ్చి మాడతావు నువ్వు. నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేనేం ఆపండి సార్, తప్పు కదా అలా మాట్లాడుతుంటే. ఇవాళ నవేడేస్ ఏమైందంటే, మీరు రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు వన్ పాయింట్ యూ డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే ఇప్పుడు రివ్యూ చెప్పేవాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ, నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు. నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి, కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ళ కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని డిస్కస్ చేయడానికి మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాము. జైల్ ఎపిసోడ్ కానీ, ఐ మీన్ కేరళ బ్యాక్ వాటర్స్ దగ్గర మొదలైన ఎపిసోడ్, కేరళ బ్యాక్ వాటర్స్, కాటల్ సీన్ తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, ఈ ఫస్ట్ హాఫ్లో 10.5లో మ్యాసకరు, ఇద్దరు మాట్లాడుకుంటూ నన్ను చంపేయాల్సిందే అది. దాని తర్వాత లాస్ట్ 20 minutes ఈ 6-7 points ఆఫ్ ద ఫిల్మ్ని మేము బ్యాంక్ చేసాం. ఈ వర్కౌట్ అవుతున్నాయి గ్యారంటీగా. సో దిస్ విల్ బి ఇనఫ్ ఫర్ అ ఫిల్మ్ అని మా క్యాలిక్యులేషన్స్లో. సో ఇప్పుడు మీరు ఒక క్యాలిక్యులేషన్తో సినిమా చూస్తారు కదా, మీకు నేను చెప్పిన ఈ 7 points కాకుండా మీకు ఎక్కడ సినిమా తప్పు అనిపించింది? కొంచెమైనా సినిమా తప్పు అనిపించింది అని అనిపించలేదు. ఇంకా కావాలి అనే ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అనుకున్నాం, బ్యాంకింగ్ పాయింట్స్, అవి కాకుండా ఇంకే వాటిలో ఏం మిస్ అయింది, ఇంకేమంటే బాగుంటుంది? ఇది పక్కన పెట్టండి సార్. సలారు, KGF, పుష్ప ఇలాంటి సినిమాలు చూసి అలవాటు పడిపోయిన ఆడియన్కి ఒక కమర్షియల్ సినిమా వస్తుందంటే వాడు కొన్ని హైస్ కావాలి, వాడు కొన్ని హీరోయిజం, ఎలివేషన్ షాట్స్. గారు, నేను ప్రెస్ మీట్ లో కూడా నేను విజయ్ గారు రిలీజ్ ముందు రోజు కూడా చెప్పాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. ఇందాక ఆయన గౌతమ్ గురించి అంతసేపు చెప్పారు కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని అంతసేపు చెప్పాను కదా, మేము ఇద్దరం చెప్పాం కదా ఆ రోజు ప్రెస్ మీట్. రాంగ్ నోషన్లో కానీ, రాంగ్ కన్సెప్షన్లో కానీ, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి రాకూడదని రిలీజ్ ముందు రోజు కూడా గుర్తు చేశాం కదా, ఇది గౌతమ్ కింగ్డమ్ అని. గౌతమ్ సినిమాలో ఒక సలార్ కానీ, ఒక KGF కానీ, ఒక దేవరా లాంటి మూమెంట్ ఉంటుందని ఎందుకు అనుకున్నారండి చెప్పండి? పాయింట్ మీరు అన్నట్టు, బట్ చాలా సినిమాలు మూమెంట్లు ఇందులో ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఏ మూమెంట్ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, దేవరాలో ఏం చేస్తారు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ స్మగ్లింగ్ హెల్ప్ చేస్తారు. అసలు వీళ్ళు రాసుకునే టైంకి దేవరా రిలీజ్ కాలేదు. అసలు ఈ సినిమా మొదలు పెట్టి రాసేదేమి దేవరా రిలీజ్ అవ్వాలా? అసలు యాక్చువల్గా రెట్రోకి చేస్తున్నారు. అది ఎందుకు అంటున్నారండి? ఛత్రపతి అంటున్నారు సార్, రెట్రో అంటున్నారు. సినిమాలు బయటిస్తున్నారు. చిత్రీకృతుడు సీన్ యాజ్ ఇట్ ఈస్. దేవరమగల్లో శివాజీ గణేషన్ చనిపోతే కమల్ హాసన్ ఆ తండ్రి క్యారెక్టర్ ఒక ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తాడు. ఆ బట్టలు వేసుకుని, జోళ్ళు వేసుకుని, సేమ్ ఇందులో విలన్ క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్, సీన్ బై సీన్. సో ఇట్లా రిఫరెన్స్లు ఎందుకు? గౌతమ్ రిఫరెన్స్ రాకూడదు కదా. దేవరమగన్ సినిమాలో సీన్ గౌతమ్ దీనిలో పెట్టాడు. ఒకేలా నిజంగా అతను పెట్టుండే నాకు తెలియదు పెట్టలేదు.
అది ఓకే, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే క్షత్రియ పుత్రుడు అనేది ఒక ఆ సినిమా నుంచి ఒక 100 సినిమాలు వచ్చినాయి, ఆ ఒక్క సినిమా నుంచి 100 సినిమాలు వచ్చినాయి కనీసం. సో అది కాదు, ఈ రెట్రో గోల్ ఏంటి, ఈ ఛత్రపతి గోల్ ఏంటి, ఎన్ని ఏంటి, అసలు రెట్రోకి దీనికి ఏం సంబంధం? నేను నిన్న ఎక్కడో ప్రెస్ మీట్ లేదు, రెట్రోలో తమ్ముడు అన్న గోల్ ఉందా నేను చూసినప్పుడు లేదే అన్న. అంటే సేవియర్ సినిమాలు కదా అన్ని. సేవియర్ సినిమా అంటే ఇక అన్ని సినిమాలు చోజన్ వన్ అంటే ఇందాక ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ, అసలు నేను ఎప్పుడు మాట్లాడిన రివ్యూల గురించి మాట్లాడతాను అంటారు కదా, ఇప్పుడు అందరు రివ్యూలే కదా, మనందరూ నార్మల్ ప్రతి మైక్ ఇట్లా పెట్టుకుని యూట్యూబ్లో రివ్యూలు ఇస్తున్నారు కదా, బాగానే ఉందండి చూడొచ్చండి అంటారు ఏంటి, ఎందుకు అంటారు అలా? RRR లాగా ఊహించుకుని రాకండి అంటే RRR లాగా ఎందుకు ఊహించుకుని రాకూడదు? అంతే టైంలో సినిమా తీశారు, ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు కదా, ఎందుకు ఊహించుకున్నారు? ఏం ఆడుతున్నావు, కామన్ సెన్స్ ఉందా నీకు? RRR రాజమౌళి గారు తీశారు, ఇది గౌతమ్ తీశాడు, ఎవరి స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది కదా, నువ్వు RRR ఊహించుకుని గౌతమ్ సినిమాకి ఎలా వస్తావు? నీకు మైక్ ఉంది కదా ఎదుర్కొన్నా ఇష్టం వచ్చి మాడతావు నువ్వు, నాకు అర్థం కాదు. RRR ఊహించుకుని ఎందుకు వస్తారండి? రాజమౌళి గారు తీసిన సినిమాకి ఇండియాలో ఇంకేదైనా ఫిల్మ్ మేకర్ సినిమా తీసిన దానికి ఊహించుకుని రాగలుగుతామా? ట్రైలర్ చూసి వస్తారంతే. ట్రైలర్ ఈ గౌతమ్ ఏం తీస్తున్నాడు, గౌతమ్ సినిమా ట్రైలర్ చూసి రా, అంతేగాని నువ్వు ఇంకో సినిమా ఊహించుకుని ఈ సినిమా ఎందుకు వస్తావేంటి? అదేం లాజిక్ అసలు? ఎందుకు ఊహించుకోకూడదు అంటావేంటి? అది ఇదేం అసలు? ఇట్లా ఇప్పుడు నీకు రైట్ ఉంది, నీ కెమెరా ఉంది, నీకు ఫోన్ ఉంది, నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా సినిమా గురించి? అంటే నేనేం ఆపండి సార్, తప్పు కదా అలా మాట్లాడటం. ఇవాళ నవేడేస్ ఏమైందంటే మీరు రివ్యూవర్స్ జర్నలిస్ట్ని పక్కన పెడితే సినిమా వన్స్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ అయిపోతుంది. ఇన్స్టాలో ఉన్న థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, యూట్యూబ్లో ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ఎవరికి వాళ్ళు వన్ పాయింట్ యూ డూ ఇట్, దాని ద్వారా యు ఆర్ మేకింగ్ మనీ, రైట్? If there is no you means me or some not you అంటే the guys you are putting it on ఇప్పుడు రివ్యూ చెప్పే వాళ్ళు సినిమా బయట వచ్చి చండాలంగా ఉందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. ఆడు సొంత డబ్బులతో టికెట్ కొన్నాడు, చూశాడు, వాడి ఇష్టం. ఇక్కడ ఏంటి, నువ్వంటే ద గై హూ వాంట్స్ టు రివ్యూ, వాళ్ళు రివ్యూ పెట్టమండి, బట్ డోంట్ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ద మూమెంట్ యూ జనరేట్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, యు నో ద ప్రాసెస్. ఎలా చెబితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని ఫిల్టర్ చేశారేమో కానీ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది. ఒక సినిమాను పొగిడితే ట్రాక్షన్ రాదు, నీకు ట్రాక్షన్ కావాలి, నీకు వ్యూవర్షిప్ పెరగాలి, నీకు ఫాలోవర్స్ పెరగాలి, నీకు డబ్బు రావాలి కాబట్టి సినిమాని తిడతావు. హీరోది, ఒక ప్రొడ్యూసర్ది, ఒక డైరెక్టర్ది 2.5 ఏళ్ళ కష్టం ఇది. ఒక 10 మంది డిస్ట్రిబ్యూటర్ల డబ్బులు ఇవి. నువ్వు నీ సరదాకి నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్స్ కోసమో, లేకపోతే ఆయన అన్నట్టు నీకు వచ్చే ఆ వ్యూస్ మూలన వచ్చే డబ్బుల కోసమో నువ్వు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తావు సినిమాని. నీకేం రైట్ ఉందని దాన్ని డిస్కస్ చేయడానికి మనం కంటెంట్ క్వాలిటీని డిస్కస్ చేయడానికి ఉన్నాము.